గైస్, లైఫ్‌లో నేను కొన్ని చూడకూడదు, కొన్ని జరగకూడదు అనుకుంటుంటాను. సో, అవి మళ్ళీ నాకు జరుగుతూనే ఉంటాయి. అదెందుకో నాకైతే అర్థం కాదు. సో, నేను ఆ రోజు అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది, అక్కడ అది జరక్కోకుండా ఉండాల్సింది. ఏంటని చూస్తున్నారా? చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు చూసిన తర్వాత అవాక్కయితారు. సో, అసలు ఏం జరిగింది అంటే, నేనైతే ఒక 2021లో నేనైతే ఒక మూవీకైతే వెళ్ళడం అయితే జరిగింది. అది వచ్చేసి మన మన శ్రీనివాస్ బెల్లంకొండ సార్‌ది ఒక మూవీ అది. సో, అది వచ్చేసి ఆ సినిమాకైతే వెళ్ళాం మేము. సో, ఆ సినిమాకని మా ఫ్రెండ్, నేను వెళ్ళాము. సో, మా ఫ్రెండ్ అయితే ఇంకా రాలేదు. నేనైతే అక్కడ స్టాండ్‌లో అయితే బైక్ అయితే పార్క్ చేసేసాను. సో, అక్కడ నిలబడి ఉన్నాను. సో, అప్పుడొచ్చేసి ఏం జరిగింది అంటే, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు గానీ, ఒక 5 మెంబర్స్ అఘోరాస్ అయితే వచ్చారు. మామూలుగా నేను కాషాయ వస్త్రాలు వేసుకొని అందరూ తిరుగుతుంటారు కదా స్వామీజీలు, వాళ్ళలాగే వీళ్ళని కూడా అనుకొని నేనైతే డబ్బులైతే ఇవ్వడానికి వెళ్ళాను. పాకెట్ల నుంచి తీసి ఒక 50 రూపీస్ అయితే వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారు, తీసి మొహానికి కొట్టారు వాళ్ళు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అదేంటి స్వామి అలా వెనక్కి ఇచ్చేశారు అండ్ అలా అలా రియాక్ట్ అయ్యారు అంటే, డబ్బుల కోసం వచ్చేది దొంగ స్వామీజీలు, మేం కాదు అన్నారు. అదేంటి స్వామి నాకు అర్థం కావడం లేదు. అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏం జరిగింది అని అడిగితే వాళ్ళైతే వాళ్ళు కొన్ని నిజాలైతే చెప్పారు నా గురించి, నా లైఫ్లో జరగబోయే కొన్ని నిజాల గురించి చెప్పారు. అది ఏంటి అంటే, నువ్వు కొన్ని రోజుల తర్వాత ఆ పర్టికులర్ డేట్లో నువ్వు వచ్చేసి ఖచ్చితంగా హాస్పిటలైజ్డ్ అవుతావు అని అయితే వాళ్ళు చెప్పారు. అది ఎంతవరకు పోతుంది అంటే అంతవరకు పోతుంది. చావు అంచుల వరకు పోతావు, తర్వాత మళ్ళీ తిరిగి వస్తావు, తర్వాత బాగైతుంది, తర్వాత నువ్వు ఎన్నో వండర్స్ క్రియేట్ అయితే చేస్తావు అని అయితే వాళ్ళైతే చెప్పారు. సో, నేనైతే అస్సలు నమ్మలేదు. ఎలా ఎలా చెప్పాలి అంటే, మీకు 'డమరుకం' సినిమా చూసారు కదా మీరు. సో, దాంట్లో వచ్చేసి నాగార్జున గారు ఎలా అయితే ఉంటారో సేమ్ అలానే అనుకోండి. సో, నేనొచ్చేసి వాళ్ళతో ఇలా అన్నాను, అదేంటి స్వామి మీరు మంచి ఎప్పుడైనా భక్తులకి మంచి చెప్పాలి కానీ మీరేంటి భయపడిస్తున్నారు అంటే, కానీ మీకు భయపడించినా కూడా భయపడేవాడిని కాదు నేను. ఎందుకంటే నేను ఏది అంతగా నమ్మను అండ్ దేవుణ్ణి కొంచెం తక్కువ నమ్ముతాను అని అయితే నేను చెప్పాను. సో, వాళ్ళు వచ్చేసి ఏం చేశారు అంటే, ఖచ్చితంగా మేము చెప్పేది జరుగుతుంది, ఇంకా చాలా జరుగుతాయి, నువ్వు ఇది నమ్మకపోతే చాలా పెద్ద తప్పు చేసినట్టు అవుతావు అండ్ ఎప్పుడో ఒకసారి ఫ్యూచర్లో కన్ఫామ్గా నువ్వు, మీ మమ్మీ, మీ డాడీ మమ్మల్ని వెతుక్కుంటూ కాశీకి అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ నిజాలన్నీ తెలుసుకుంటారు, నీ లైఫ్లో జరిగేటివన్నీ. ఆ తర్వాత నమ్మితే మంచిది, నమ్మకపోతే నీ కర్మ అని చెప్పి వాళ్ళైతే విభూతి ఉంటుంది కదా, తీసి మొహనానికి అయితే కొట్టారు, వెళ్ళిపోయారు. నేను కళ్ళలోకి అయితే పడింది, చాలా భయపడిపోయి కళ్ళు అంతే ఇట్లా రబ్ చేసుకొని ఓపెన్ చేస్తే వాళ్ళు లేరు. అసలు ఏమైందో తెలియదు, ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో కూడా అర్థం కావడం లేదు నాకే. సో, ఏంటో ఏం అర్థం కావడం లేదు. నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేశాను, ఏంటి ఇది ఇలా జరుగుతుంది, వాళ్ళు ఎవరు, ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, అసలు ఆ టైంలో నేనెందుకు పడిపోతాను, నేను ఎందుకు అంత చావు అంచుల వరకు ఎందుకు వెళ్తాను, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నాకేం జరుగుతుంది అని నేనైతే ఇట్లాగైతే చాలా క్వశ్చన్స్ అన్నీ మైండ్లో అయితే రన్ అయిపోయాయి. సో, ఇంక అలాగే ఫ్రెండ్స్ వచ్చారు, ఆ తర్వాత సినిమాకి చూసాము, ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చాను అండ్ పొద్దున వచ్చి నేను మా మమ్మీకి అయితే చెప్పడం అయితే జరిగింది. సో, మా మమ్మీ వచ్చేసి, ఏంట్రా ఏం చెప్తున్నావు నువ్వు, సినిమాకి వెళ్ళేసి వచ్చినావు, అది కూడా అలాంటి సినిమానే, అఘోరాలతో జరిగే ఒక సినిమా అది. సో, శివుడి సినిమా అది, మన బెల్లంకొండ గారి సినిమా. సో, నాకు గుర్తు రావడం లేదు ఆ సినిమా పేరేంటనేది. సో, కిందే సాక్ష్యం మూవీ అయితే నేను వెళ్ళాను. అక్కడ కూడా ఇదే స్టోరీ ఉంటుంది. సో, మేబీ అలా నువ్వు అనుకున్నావేమో, భ్రమ ఏమి ఇది అంటే, భ్రమ కాదు మమ్మీ, ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు, నేను కళ్ళారా చూశాను, ఆ విజువల్స్ ఇప్పటికీ నా కళ్ళలో కనిపిస్తున్నాయి కళ్ళు మూసుకుంటే అంటే, మా మమ్మీ నమ్మినట్టు నమ్మి ఊరికే అయిపోయింది, ఏం మాట్లాడలేదు, దాని మీద ఏమి విశ్లేషణ కూడా చెయ్యలేదు. కాకపోతే నెక్స్ట్ రోజు వచ్చేసి గుడికి అయితే వెళ్ళి ముక్కొని నా పేరు మీద అర్చన చేయించి తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఆ తర్వాత చాలా అంటే చాలా జరిగాయి ఇలాంటివి. సో, షార్ట్స్గా పెడతాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అండ్ కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను మిమ్మల్ని సెకండ్ ఎపిసోడ్లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్, శంభో శంకర్.